హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మీషోలో ర్యాండమ్గా పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ డెలివరీ అయిపోయాయి ఒకేసారిగా. సో అన్నీ కూడా ఒకటేసారి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో చేశాను. ప్రతి ఒక్క హోమ్లో రెగ్యులర్గా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్సే ఒక్కొక్కటిగా ఎలా వచ్చాయో మీతో పాటు నేను చూస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మోటివేట్ చేయండి. అండ్ మీకు ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అవి కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడైతే నేను మీషోలో తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ టాయిలెట్ అండ్ బాత్రూమ్ క్లీనర్ తీసుకున్నాను. బ్రష్ సెట్ ఆఫ్ 2 వచ్చాయి. మరి రెగ్యులర్గా బయటనైతే దొరుకుతాయి కదా, మరి ఆన్లైన్లో తీసుకోవాల్సిన అవసరం ఏముంది అనుకుంటారేమో. సో చూపిస్తున్నానండి. ఒక క్వాలిటీ కానీ ఇది ఎలా యూస్ఫుల్గా ఉంటుందని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం నార్మల్గా పర్చేస్ చేసినవి మాత్రం మనం కిందే ప్లేస్ చేస్తాం కదా. అయితే చిన్న బాత్రూమ్స్, స్పేస్ తక్కువ ఉన్న వాష్రూమ్స్లో అయితే మనకి ఇలాంటివి తీసుకున్నప్పుడు వీటిని మనమే వాల్కే అటాచ్ చేయొచ్చు. ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, ఆ వాల్ స్టిక్, అది ఎంత వెయిట్ పెట్టినా కానీ అస్సలు ఊడిపోదు. ఇలా మనము వీళ్ళు ఇచ్చిన అన్ని థింగ్స్ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టాక దీన్ని మనం వాల్కి ఫిక్స్ చేస్తే ఎంత వెయిట్ అయినా కానీ ఆగుతుంది. అండ్ మోర్ ఓవర్ వాష్ చేసాక అందులో ఉన్న వాటర్ కూడా డ్రైన్ అవ్వడానికి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రే కలర్ మీద డ్రైనర్ కూడా ఇచ్చేసారు. అండ్ మనకి ఇందులో 2 టైప్స్ బ్రషెస్ ఇచ్చారు. కమోడ్ క్లీన్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. రబ్బర్ క్వాలిటీతో వచ్చేసింది. బయటతో కంపేర్ చేసుకుంటే మాత్రం మనకి మీషోలో తక్కువ ప్రైస్లో ఉందండి. అందుకే మీకు ఇది చూపిస్తున్నాను ప్రోడక్ట్. ఇలా మనకి వెనకాల కూడా హ్యాంగ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా 2 ఇచ్చారు కదా థింగ్స్. సో దాన్ని బేస్ చేసుకొని దీనికి కూడా స్టిక్కర్ని అతికిచ్చినాక దీన్ని ప్లేస్ చేయొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ప్లాస్టిక్ మెటీరియల్ వలన మనకైతే తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే మనకి కింద రబ్బర్ క్వాలిటీ యూజ్ చేస్తారు, ఈ డ్రైనర్ ప్లాస్టిక్ క్వాలిటీ యూజ్ చేస్తారు. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంది. అండ్ మీషోలో తీసుకున్న వన్ మోర్ టాయిలెట్ క్లీనర్. అసలు మనము ఊరికనే మనం రబ్ చేయడం మనతో అవ్వదు అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పచ్చు. ఇది ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్, క్లీనింగ్ బ్రష్, అన్ని రకాల టైప్ బ్రషెస్ మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. దీంతో అయితే మనము వాష్ బేసిన్స్, కమోడ్స్ అండ్ వాల్స్, బాత్రూమ్ టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎనర్జీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు. 400 RPMతో మనకి ఇది కెపాసిటీతో డిజైన్ చేశారు. 90 minutes వరకు ఇది మనకు కంటిన్యూగా వర్క్ అవుతుంది. అండ్ ఇందులో మనం స్పీడ్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి 9 రీప్లేసబుల్ బ్రష్ హెడ్స్ కూడా ఇచ్చేసారు. అంటే మనం వాష్ రూమ్ను యూజ్ చేసేటప్పుడు, క్లీన్ చేసేటప్పుడు ఒక రకమైన బ్రష్, స్క్రబ్బర్ అయితే వాష్ బేసిన్కి, టైల్స్కి ఒక రకమైన స్క్రబ్బర్. ఇలా మనం వేటిని క్లీన్ చేయాలనుకుంటున్నామో దానికి కన్వీనియంట్గా ఉండేలా ఈ మనకి డిఫరెంట్ 9 టైప్స్ రీప్లేసబుల్ బ్రష్ హెడ్స్ ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఎలాంటి బ్యాటరీస్ అవసరం లేదు. ఈజీగా టైల్స్ అనే కాకుండా ఎవరి హెల్ప్ అవసరం లేకుండా, ఆన్లైన్లో ఎలాంటి బుకింగ్స్ కూడా చేయకుండా 1 టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలు. మనం ఆన్లైన్లో మనము ఒక్క వాష్రూమ్కి మనం బుక్ చేసుకుంటే మినిమం 500 డీప్ క్లీన్ అయితే అడుగుతున్నారు. ఇదైతే మనము 1 టైం పర్చేస్ చేస్తే 1000 రూపీస్ మనమే క్లీన్ చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు. చాలా ఈజీ, అసలు స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. చూస్తున్నారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది. వాల్స్ లాంటివి కానీ, ట్యాప్స్ కానీ వాటిపైన స్క్రాచెస్ పడకుండా ఇలా సాఫ్ట్గా డస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దీన్ని మనకి ఇందులో మోడ్స్, స్పీడ్ మోడ్స్ కూడా మనకి నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ మీకు రిఫరెన్స్గా ఇక్కడ వీడియో కూడా షేర్ చేస్తాను ఎలా యూజ్ చేయాలనేది. అండ్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఒక బుక్లెట్ ప్రొవైడ్ చేస్తారు, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. నాకైతే ఇది 200% వర్త్ ఇట్ అనిపించింది. ఎందుకంటే మనం ఒక్కసారి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మినిమం 500 పే చేయాలి. ఇంకా రెగ్యులర్గా వాష్ బేసిన్స్ కానీ, సింక్స్ కానీ మనమే ఈజీగా తక్కువ ఎనర్జీ యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కొన్నాక మీ ఒపీనియన్ కూడా చెప్పండి, యూజ్ చేశాక మీకు ఎలా అనిపించింది అనేది. అండ్ మీషోలో తీసుకున్న వన్ మోర్ నెక్స్ట్ ప్రోడక్ట్ కిచెన్ ప్రోడక్ట్. ఈసారి నేను ఇవి గ్లాస్ క్వాలిటీలో కప్ సెట్ తీసుకున్నాను. ఇక్కడ సెట్ ఆఫ్ 6 వచ్చాయి. నేనైతే ఇక్కడ మీకు రిఫరెన్స్ పిక్లో చూపించినట్టుగా క్వాలిటీ బాగొస్తాయి అనుకున్నాను. సైజు, క్వాలిటీ అంతా బాగా వచ్చింది. కానీ ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ ఉంది కదా, ఈ లేయర్ మాత్రం కొంచెం డ్యామేజ్ అయింది. మేబీ ప్యాకేజింగ్ ఇష్యూ అనిపించింది నాకైతే. అండ్ ఇవైతే మనము డెజర్ట్స్, ఫ్రూట్ సలాడ్స్, స్ప్రౌట్స్ ఇలాంటివి సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది.
అండ్ సెట్ ఆఫ్ 6 240 రూపీస్లో వచ్చేసింది. ప్రైస్ అయితే వర్త్ ఇటే. దానిపైన గోల్డ్ కలర్ లేయర్ ఉంది కదా, అదొక్కటే కొంచెం అక్కడక్కడ నాకు కొంచెం కోటింగ్ పోయినట్టు అనిపించింది. అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా డెలివరీ అయిపోతున్నాయి మీషోలో అయితే. సో అందుకని అన్నీ కలిపి లాంగ్ వీడియో చేశాను. అండ్ మీషోలో ఎవరైనా ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నట్టయితే 40% డిస్కౌంట్ అండ్ ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. అండ్ ఈ బతుకమ్మ దసరా ఫెస్టివల్కి యూస్ఫుల్ అయ్యేలా ఈ సెప్టెంబర్ అండ్ 6th and 7th డేట్న మనకి డిస్కౌంట్స్ అంటే రెగ్యులర్ ప్రైజెస్ మీద కూడా డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఏదైనా ఐటెం పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఆ రోజు మీరు ప్రైజెస్ చెక్ చేసుకోండి, కొంచెం తక్కువనే ఉంటాయి. అండ్ కిచెన్లో రెగ్యులర్గా ప్రతి మదర్కి యూస్ఫుల్ అయ్యేలా వెజిటేబుల్ చాపర్ నాకు తెలిసి అందరూ యూస్ చేసే ఉంటారు. ఇంకా ఎవరైనా యూస్ చేయని వాళ్ళకి మీషోలో చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో చాలా మల్టీపర్పస్గా యూస్ఫుల్ అయ్యేలా వెజిటేబుల్ చాపర్ కనిపించింది. సో అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే మనకి 13 మల్టిపుల్ వేస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్సే కాకుండా ఫ్రూట్స్గా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని పీలర్గా కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఎగ్ ఎల్లో ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు, స్లైసర్గా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది క్వాలిటీ అనే. అండ్ ఇందులో కూడా మనకి చాలా రకాల వెరైటీస్ ఇచ్చేశారు. మార్నింగ్ అయితే బాక్సెస్ ప్రిపేర్ చేసే ప్రతి మదర్కి లేడీస్కి బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే మార్నింగ్ ఫుల్ హరీలో చాలా ఎక్కువ పనులు ఉంటాయి. ఆ టైంలో కటింగ్ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలాంటి వెజిటేబుల్ చాపర్ ఉంటే చాలా తక్కువ టైం అంటే టైం స్పేస్ తక్కువ తీసుకుంటుంది. మనము ఇంకా వేరే పనులు కూడా చేసుకోవచ్చు. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ క్వాలిటీలో వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇందులో ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు, ఈవెన్ కట్టింగ్తో సహా వాళ్ళైతే మనకి రిఫరెన్స్ పిక్ కూడా షేర్ చేశారు. ఇందులో మనకి కట్టింగ్కి ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ చేసినా కానీ బ్లేడ్స్ మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ యూజ్ చేశారు. ఈవెన్ ట్రే సైజ్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంది. ఈ బ్లేడ్స్లో కూడా మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు నూడిల్స్ లాంటివి చేసుకున్నప్పుడు క్యారెట్ తురుములాగా కావాలనుకున్నా, స్లైసెస్ లాగా కావాలనుకున్నా మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇక్కడ ఎగ్ సపరేట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంది. అండ్ దీన్ని వాడడం కూడా చాలా ఈజీ. మనం వెజిటేబుల్స్ పీల్ చేయడానికి పీలర్ లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనము బ్లేడ్స్ని ప్లేస్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ కూడా ఈజీ మెథడే. అండ్ దీని ప్రైస్ అయితే నాకు మీషోలో 1000 రూపీస్ పైన 16 రూపీస్ 1016 రూపీస్ ప్రైస్ పడింది. ఇంకా ఈ చాపర్ యూజ్ చేసినా ఇంకా కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఇంకా ఏదైనా పర్ఫెక్ట్ది కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చూపించే ఐటెం మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. చాపర్ యూజ్ చేయడం అలవాటైన వాళ్ళకి అది ఓకే. అది అసలు మాకు అది కూడా యూజ్ చేయడం అలవాటు లేదు. ఇప్పుడు ఈవెన్ ఆనియన్స్ లాంటివి అయితే ఇంకా పొట్టు తీయడానికి టైం పడుతుంది కదా అనుకుంటే ఇలాంటిది అంటే ఇది నేను తీసుకుంది ఎలక్ట్రికల్ చాపరేనండి. ఎలక్ట్రికల్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఇందులో మనకి 4 డిఫరెంట్ బ్లేడ్స్ ఇచ్చేసారు. అండ్ ఇందులో అయితే స్టెయిన్లెస్ స్టీల్ క్వాలిటీ బౌల్ యూజ్ చేశారు. దాని కెపాసిటీ మనకి 2 లీటర్ సైజ్. అండ్ దీని కరెంట్ కెపాసిటీ వచ్చేసి మనకి 300 వాట్స్ కెపాసిటీ ప్రొవైడ్ చేశారు. ఇది వెజిటేబుల్ కట్టర్ మిషన్ అయితే మనకి గార్లిక్ పీలర్గా, ఎగ్ విస్కర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ కేక్స్ కానీ అలాంటివి మనం కావాలనుకున్నప్పుడు మిక్స్ అంటే బ్యాటర్ మిక్స్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్గా యూజ్ చేయొచ్చు. దీని ప్రైస్ అయితే నాకు మీషోలో 1149 రూపీస్ ప్రైస్ పడింది. ఇందులో మనకి స్పీడ్స్ కూడా 3 డిఫరెంట్ 1 and 2 స్పీడ్స్ అండ్ ఇంకొకటి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. దీన్ని పట్టుకోవడానికి కూడా మనకి కన్వీనియంట్గా హ్యాండిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నాన్ వెజ్ తినే వాళ్ళకి మీట్ మిక్సర్గా కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదైతే మల్టిపుల్ పర్పస్గా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనిపించింది. ఈవెన్ కుకింగ్ టైంలో వెజిటేబుల్ చాపర్గానే కాకుండా బ్యాటర్ మిక్సర్గా, మీట్ మిక్సర్గా ఇలా బాగా రెగ్యులర్గా యూస్ఫుల్ అయ్యే ఐటము. చాపర్ అయితే మనకి 1000 రూపీస్లో వస్తుంది. ఇంకొక 100 ఎక్కువ పెడితే ఈ ఎలక్ట్రికల్ బేస్ చేసుకుని వస్తుంది. అండ్ దానికి మనం ఏం ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఆల్మోస్ట్ మిక్సీ చేసే పనులన్నీ చేసేస్తుంది. అండ్ మీషోలో కిచెన్లో ఎక్కువగా యూస్ఫుల్ అయ్యేలా ఈసారి నేను సిరమిక్ బౌల్ సెట్ తీసుకున్నాను. ఇందాక నేను వీడియోలో చూపించింది గ్లాస్ క్వాలిటీలో కప్స్ సెట్ చూపించాను కదా, ఇక్కడ నేను చూపించే బౌల్స్ అయితే సిరమిక్ క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్తో ఇచ్చేసారు. క్రీమ్ కలర్ మీద మనకి బ్రౌన్ కలర్ డాట్స్తో
చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు, చాలా బాగుంది. సైజే కానీ ఇది చూస్తే స్టోన్ వేర్ టైప్లో ఉంది. కెపాసిటీ వచ్చేసి మనకి 50 ml అండి. సర్వింగ్ బౌల్గా కానీ, డెజర్ట్స్ సర్వ్ చేయడానికి కానీ, ఈవెన్ ఇడ్లీ లాంటివి బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేసినప్పుడు మనకి చట్నీ సర్వ్ చేయడానికి కానీ చాలా బాగుంది క్వాలిటీ. అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంది. సైజే కానీ ఫినిషింగ్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. 3 inches హైట్తో ఇచ్చేసారు. అండ్ ఇదైతే మనకి హెల్దీ కూడా, అంటే ప్లాస్టిక్ అయినా ఇంకా ఏదైనా ఐటమ్స్ వాడాలన్నప్పుడు అన్హెల్దీ ఏమో వేడి పెడితే ఇంకా ఫుడ్ ఏమైనా పాయిజన్ అవుతుందేమో అన్నట్టు కాకుండా సిరమిక్ క్వాలిటీ కాబట్టి హ్యాపీగా కూడా యూజ్ చేయొచ్చు. ఈవెన్ కిడ్స్కి కూడా అందులో ఫుడ్ పెట్టి మనం ఫీడ్ చేయడానికి ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ సిరమిక్ కప్ సెట్ అయితే నాకు 800 చేంజ్ వరకు పడింది. వీడియోలో చూపించే ప్రతి ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో మీకు యూస్ఫుల్ అనే అవుతుందని అనుకుంటున్నాను. రెగ్యులర్గా మన కిచెన్లో ప్రతి ఒక్కరికి బేసిక్గా అవసరమయ్యే ఐటమ్సే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. అన్నీ ఒక కలెక్షన్ ఒక వీడియో తీయొచ్చు కదా అనుకుంటారేమో, అసలు టైం లేదండి. అందులో వినాయక నవరాత్రులు ఒకటి వచ్చింది కదా, అందుకే వీడియోలు చాలా లేట్గా పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈసారి మీరు చూస్తున్నారు కదా, గ్లాస్ క్వాలిటీలో కాకుండా ప్లాస్టిక్ క్వాలిటీలో తీసుకున్నాను. ప్లాస్టిక్ అంటే అన్హెల్తీ కాకుండా నాన్ టాక్సిక్ మెటీరియల్తో యూజ్ చేసిన ఈ సెట్ ఆఫ్ 6 తీసుకున్నాను. వీటి ప్రైస్ అయితే నాకు 430 రూపీస్ ప్రైస్ పడింది. చాలా ఎక్కువ క్వాంటిటీ లిక్విడ్ ఇందులో వేయాల్సి వస్తుందేమో అనుకోకండి. 300 ml కెపాసిటీ, కాకపోతే చాలా లాంగ్ వచ్చింది. కింద మాత్రం మనకు చాలా థిన్గా ఉంది, చాలా క్యూట్గా ఉన్నాయి షేప్. అండ్ మిల్క్ షేక్స్, జ్యూసెస్, షుగర్ కేన్ ఇలా ఎలాంటి లిక్విడ్స్ అయినా సర్వింగ్ చేయడానికి చాలా బాగున్నాయి. గ్లాస్ క్వాలిటీలో తీసుకుంటే కొంచెం జాగ్రత్త చేయాల్సి వస్తుంది కదా, అందుకని ఈ ప్లాస్టిక్ కూడా నాకు బాగా అనిపించాయి, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మోటివేట్ చేయండి. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.